పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మన హీరోలు హద్దులు చెరిపేస్తున్నారు. పాన్ ఇండియా లెక్కలు దాటి గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారు. యూనివర్సల్ అపీల్ ఉన్న కాంటెంట్తో సినిమాలు చేస్తున్న స్టార్స్ ఆ సినిమాల రిలీజ్ విషయంలోనూ పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు. పెద్ద టీం తీసుకున్న నిర్ణయంతో ఈ వార్తలపై మరోసారి డిస్కషన్ జరుగుతోంది. మోస్ట్ అవైటెడ్ పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ ప్రమోషన్ పీక్స్ లో ఉంది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నార్త్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే జోరులో మిగతా రాష్ట్రాల్లోనూ భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మరో బిగ్ డెసిషన్ తీసుకుంది మూవీ టీం. సాధారణంగా తెలుగు సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయిన తరువాత కాస్త గ్యాప్ తీసుకుని జపాన్లో రిలీజ్ చేస్తారు. కానీ పెద్ద విషయంలో అలాంటి డిలే లేకుండా చూసుకుంటున్నారు మేకర్స్. స్ట్రైట్ రిలీజ్తో పాటే జపనీస్ వర్షన్ కూడా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న రాక, వారణాసి, డ్రాగన్ సినిమాల విషయంలోనూ ప్లానింగ్ అంతకు మించి అన్న రేంజ్లో ఉంది. ఆల్రెడీ గ్లోబల్ టార్గెట్గా సిద్ధమవుతున్న ఈ సినిమాలను ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఫారిన్ లాంగ్వేజెస్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇలా గ్లోబల్ రేంజ్లో రిలీజ్ అవ్వటం చూసేవాళ్లం. ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా అదే రేంజ్లో బస్ క్రియేట్ చేస్తూ ఉండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా అప్డేట్స్ పెద్దగా లేకపోయినా పర్సనల్ రిలేషన్స్ కు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే కనిపిస్తున్నారు సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల. సౌత్ లో స్టార్ ఇమేజ్ అందుకోకముందే బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఈ బ్యూటీ డేటింగ్ రూమర్స్ విషయంలోనూ పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఈ వార్తలపై ఈ బ్యూటీ రియాక్షన్ ఏంటి? ప్రజెంట్ సినిమాల విషయంలో స్లో అండ్ స్టడీగా అడుగులు వేస్తోన్న శ్రీలీల న్యూస్ హెడ్లైన్స్ లో మాత్రం రెగ్యులర్ గా ఫ్లాష్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ బ్యూటీ రిలేషన్షిప్ స్టేటస్ కు సంబంధించిన వార్తలు పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా ఒక యంగ్ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్ లో ఉన్నారన్న న్యూస్ వైరల్ అయింది. ఫామ్ లో ఉన్న ప్లేయర్ తో రిలేషన్ అన్న న్యూస్ రావడంతో నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన శ్రీలీల టీం అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, మరో 5 ఏళ్ల పాటు అసలు పెళ్లి ఆలోచనే లేదని తేల్చేసింది. శ్రీలీల విషయంలో ఇలాంటి రూమర్స్ రావటం ఇదే తొలిసారేం కాదు. గతంలో కార్తిక్ ఆర్యన్తో కలిసి షూటింగ్ చేస్తున్న టైంలోనూ అతనితో శ్రీలీల ప్రేమలో పడ్డారన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి పార్టీలో, ఫంక్షన్స్లో కనిపించడంతో ఆ వార్తలు నిజమేనేమో అన్న డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. కానీ తరువాత అలాంటిదేం లేదంటూ క్లారిటీ ఇచ్చింది శ్రీలీల టీం. లోకనాయకుడు కమల్ హాసన్తో కలిసి వర్క్ చేయడం యంగ్ హీరోలకు ఒక డ్రీమ్. అలాంటి రేర్ ఆఫర్ రెండోసారి కూడా సొంతం చేసుకున్నారు కాలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్. ఆల్రెడీ కమల్ పర్యవేక్షణలో బ్లాక్ బస్టర్ మూవీ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న శివకార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ కమల్ కాంపౌండ్ లో సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య కమల్ హాసన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కిన అమరన్ సినిమాలో హీరోగా నటించారు ఈ యంగ్ హీరో. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అమరన్ తర్వాత 2 సినిమాల్లో నటించారు శివకార్తికేయన్. మురుగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన మదరాసి, సుధా కొంగర కెప్టెన్సీలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన పరాశక్తి సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తిరిగి సక్సెస్ ట్రాక్లోకి వచ్చేందుకు కమల్ హెల్ప్ తీసుకుంటున్నారు శివకార్తికేయన్. కమల్ బ్యానర్లో మరోసారి సినిమా చేస్తున్నారు శివకార్తికేయన్. సిఎన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తాయి కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. డివైన్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ దగ్గర నుండి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. 3వ పార్ట్ అనౌన్స్మెంట్తోనే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ రిలీజ్ టైం వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో ఉన్న మూవీ సడన్ గా స్లో అవ్వడం వెనక రీజన్ ఏంటి? మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన దృశ్యం సిరీస్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్. గతంలో వచ్చిన 2 పార్ట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడు అదే జోష్తో దృశ్యం 3 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మే 21న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ కానుంది.
తెలుగులో గత 2 పార్ట్స్లో నటించిన వెంకటేష్ ఈ 3వ పార్ట్లో నటిస్తారని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. కానీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల కారణంగా ఆ ఛాన్స్ మిస్ అయింది. వెంకీ నో చెప్పటంతో రీమేక్ ప్లాన్స్ పక్కన పెట్టి ఒరిజినల్ మలయాళ వెర్షన్నే తెలుగులోకి నేరుగా డబ్ చేసి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. తెలుగులో దృశ్యం 3 మీద ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండాల్సింది. కానీ వెంకటేష్ లేకపోవడంతో తెలుగు వర్షన్ మీద అస్సలు బజ్ కనిపించడం లేదు. కేవలం డబ్బింగ్ సినిమాగా రావడం వల్లే బిజినెస్ సర్కిల్స్లో కూడా ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ అవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ మామ లేకుండా దృశ్యం సిరీస్ను ఊహించుకోలేమంటున్నారు ఫ్యాన్స్. దీంతో మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్కు తెలుగులో ఇలాంటి పరిస్థితి రావటం ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది. ఇదెక్కడి గ్యాప్ సామి? లిటరల్గా టాలీవుడ్లో మన దర్శకులు తీసుకుంటున్న గ్యాప్ చూసి అభిమానులే అంటున్న మాట ఇది. సినిమాకు 2 ఏళ్లు గ్యాప్ తీసుకుంటే ఓకే, కానీ ఒక సినిమా విడుదలయ్యాక మరో సినిమా మొదలు పెట్టడానికే 2-3 ఏళ్లకు పైగా టైం తీసుకుంటేనే అసలు సమస్య. ఈ భారీ గ్యాప్తో హీరోలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. మరి ఈ గ్యాప్పై ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దామా? ఒకప్పుడు అగ్రదర్శకులు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేసేవాళ్ళు. ఆ తర్వాత మేకింగ్ మారింది, బడ్జెట్ పెరిగింది కాబట్టి 2 ఏళ్లకో సినిమా అయినా కూడా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓ సినిమా విడుదలయ్యాక నెక్స్ట్ సినిమాకు పూజ చేయడానికే 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు మన దర్శకులు. రాజమౌళి నుంచి సుకుమార్ వరకు అందరిది ఇదే దారి. సుకుమార్ నే తీసుకోండి, 2024 డిసెంబర్లో పుష్ప 2 విడుదలైంది. 2 ఏళ్లవుతున్నా మరో సినిమా ఇంకా మొదలే పెట్టలేదు సుక్కు. జ్వరంతో సినిమా ఓకే అయినా హీరో బిజీ కారణంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లోనే ఉంది. ఆ మధ్య రాజమౌళి కూడా అంతే. RRR రిలీజ్ డేట్, వారణాసి పూజా డేటుకు మధ్యలో అక్షరాల 3 ఏళ్లకు పైగానే గ్యాప్ ఉంది. శేఖర్ కమ్ముల కూడా ఇదే దారిలో నడుస్తుంటారు. ఓ సినిమా విడుదలై అది అయిపోయాక ఏడాదికి పైగానే ఆలోచించి మరో ఏడాది స్టోరీ రాసి అప్పుడు కాని ముహూర్తం పెట్టరినా. అందుకే గత 10 ఏళ్లలో కమ్ముల నుంచి ఫిదా, లవ్ స్టోరీ, కుబేరా మాత్రమే వచ్చాయి. మరో 3 ఏళ్లకు గానీ ఈయన నుంచి సినిమా రావడం కష్టమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ దర్శకులు చూసి పూరి జగన్నాథ్ లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ డైరెక్టర్స్ కూడా స్లో అయిపోయారు. డబుల్ స్మార్ట్ వచ్చి 2 ఏళ్లైనా మరో సినిమా రిలీజ్ చేయలేదు పూరి. ఏడాదికి కనీసం ఓ సినిమా చేసే త్రివిక్రమ్ స్లో అయిపోయారు. వంశీ పైడిపల్లి 4 ఏళ్లకు పైనే గ్యాప్ ఇచ్చి ఈ మధ్య సల్మాన్ సినిమా షురూ చేశారు. డైరెక్టర్స్ గ్యాప్ తగ్గిస్తేనే హీరోల గ్యాప్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సినీ రంగంలో నెపోటిజం అన్నది నెవర్ ఎండింగ్ టాపిక్. టాప్ స్టార్ల వారసులకు వస్తున్న ఆఫర్స్, వాళ్ళ సక్సెస్ విషయంలో వినిపిస్తున్న కామెంట్స్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒక స్టార్ కిడ్ నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ కిడ్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయారు. అయినా నెపోటిజం ఇష్యూ తెర మీదకొచ్చిన ప్రతిసారి క్రిటిసిజం మాత్రం గట్టిగానే ఫేస్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇన్నాళ్ళు సైలెంట్గానే ఉన్న ఈ బ్యూటీ రీసెంట్ ఇంటర్వ్యూలో గట్టి కౌంటరే ఇచ్చారు. అసలు ఇండస్ట్రీలో నెపోటిజం అన్నదే లేదు, ఇవన్నీ పని లేనోళ్లు చేసే కామెంట్స్ అంటూ ఫైర్ అయ్యారు సోనాక్షి. అంతేకాదు, స్టార్ కిడ్ గా వచ్చిన నన్ను కూడా కొన్ని సినిమాల నుండి తప్పించారు, మరి దీని గురించి ఏమంటారు అంటూ కామెంట్స్ చేసేవాళ్లను ఎదురు ప్రశ్నించారు. స్టార్ కిడ్ గా తనకు తొలి అవకాశం కాస్త ఈజీగా వచ్చినా నటిగా ప్రూవ్ చేసుకోవడానికి అందరికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందన్నారు సోనాక్షి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తాను సాధించిన విజయాలన్నీ స్వశక్తితోనే వచ్చినవని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడి ఉంటే తాను ఇంకా మంచి పొజిషన్లో ఉండేదాన్నన్నారు ఈ బ్యూటీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.